ఇక ఈ కథ మీ అందరికీ తెలుసు. ఇక సీను తెలుసు కదా, సీను అగోరికి 14 రోజుల రిమాండ్ విధించిన చేవెళ్ల కోర్టు చీటింగ్ కేసులో అరెస్టు. తొలుత సంగారెడ్డి జిల్లా కంది జైలుకు, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ టెస్టులు, ట్రాన్స్జెండర్గా తేలడంతో చెంచల్గూడ జైలుకు. 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపున అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు. తాంత్రిక పూజల పేరుతో మహిళ నుంచి 10 లక్షలు తీసుకున్న అఘోరి తిరిగి డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించిందని బాధితులు మోకిల పిఎస్లో ఫిర్యాదు చేశాను. దీంతో పోలీసులు అఘోరిని అరెస్టు చేసి చేవెళ్ల కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించి ముందుగా సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు. అనంతరం లింగ నిర్ధారణ టెస్ట్లో ట్రాన్స్జెండర్ అని తేలడంతో చెంచల్గూడ జైలుకు తరలించారు అంటూ కూడా ఇక్కడ మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ సీని గాని కథ 1 కాదు 2 కాదు. ఎందుకంటే ఉజ్జయిని క్షేత్రానికి సంబంధించి పీఠం అంటాడు, కాసేపు కాశీకి సంబంధించిన పీఠం అంటాడు, రకరకాల పీఠం అంటాడు. ఎందుకు అంటే మొట్టమొదటిసారి తెలంగాణలో ఈ మహానుభావుడు అడుగు పెట్టిన తర్వాత నేనే ఇంటర్వ్యూ చేసిన. అప్పుడు ఇంటర్వ్యూ చేసినప్పుడు పూర్తి స్థాయిలో కూడా నేను ఒక ప్రశ్న అడిగిన, ఒక్కసారి మీరు వినుర్రి. చాలా హ్యాపీ మార్పు బాగా జీవితం చాలా హ్యాపీ మళ్ళీనండి జీవితం చాలా హ్యాపీ మార్పు బాగానే ఉందా? బాగుంది. ఈ జీవితాన్ని ఎట్లనే కొనసాగిస్తాను, కొనసాగించుకుంటాను. నా ఇష్టం బాగుండాలని అయితే నేను కోరుకుంటాను. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనోడు అడుగు పెట్టిన తర్వాత నీ కొత్త జీవితం ఎట్లున్నది, పాత వేషధారణ అంతా కట్టడి పక్కన పెట్టినావు కదా అని నేను అడిగిన. ఎందుకంటే సార్ గారి చరిత్ర అంతా మనకు తెలిసిన విషయమే. కాదంటే వ్యక్తిగత జీవితాలను డ్యామేజ్ చేయడం కానీ ఒక వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం చేయడం అది తప్పు పద్ధతి కాబట్టి మనం పెద్దగా దీన్ని పట్టించుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చెడు విషయాలను ఎక్కువగా కూడా నాకు ప్రమోట్ చేయడం ఇష్టం ఉండదు. దాంట్లో భాగంగా ఈ అఘోరి అనే టాపిక్, అఘోరి అనేది కాదు అసలు ముచ్చట. ఈ సీనిగానికి సంబంధించిన చరిత్ర చాలా చాటభర్తం. కొత్త జీవితాన్ని ఎట్లున్నది అంటే ఇట్లనే కంటిన్యూ చేస్తామంటే ఇట్లనే కంటిన్యూ చేస్తా బాగున్నది అని చెప్పింది. నా ఇంటర్వ్యూ కాదంటే మీరు వైఆర్టీవీలో పోయి అఘోరిని ఇంటర్వ్యూ చేసిన దాంట్లో చాలా క్లారిటీ ఉంటుంది. కొత్త జీవితం బాగున్నదా అంటే కొత్త జీవితం బాగానే ఉంటుంది అంటాడు. ఇట్లనే కంటిన్యూ చేస్తావు అంటే ఇట్లనే కంటిన్యూ చేస్తా అంటాడు. తర్వాత బూతును మాట్లాడబోతే నువ్వు ట్రాన్స్జెండర్ అయినప్పటికీ కూడా ఒక తల్లిగానో లేకపోతే ఒక కుటుంబ సభ్యుడనో ఒక మంచి వ్యక్తిగా నేను భావిస్తా తప్ప నువ్వు బూతులు మాట్లాడకని నేను చెప్తాను. అయితే విషయం ఏంటి అంటే సార్ గారి చరిత్ర చెప్తే ఇది ఇయ్యాలతో ఒడవది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా చెప్పిళ్ళు. ఎందుకంటే ఒక్కొక్క జర్నలిస్ట్ ఒక్కొక్క రకంగా, దాంతోపాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానీ ఇతరతర అందరూ చెప్పుకుంటూ వచ్చిళ్ళు. ఇప్పుడు ఈ సార్ వెనక పెద్ద మాఫియా ఉన్నది. క్లారిటీగా వచ్చే విషయంలో చెప్పాలంటే ఈయన వెనక ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకుడు కీలకమైన వ్యక్తి ముందటుండి నడిపిస్తాడు ఎవరని. ఇంకొక విషయం ఏంటంటే ఓం భీం భీం బీ బిష్ ఈ మంత్రతంత్రాలు ఏమీ రాదు. మీరు హనుమాన్ చాలీసా అడుగుర్రి, గాయత్రి మంత్రం అడుగుర్రి, లేకపోతే శివునికి సంబంధించిన ఏదైనా ఒక ఆరాధనకు సంబంధించి ఏదైనా చెప్పుని ఏమీ రాదు. విషయం ఏంటంటే ఇట్లా అనేది అంతా బూటకం. అతి త్వరలోనే ఏంటంటే నేను పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నా, సీనిగారి చరిత్ర ఏమీ లేదండి, దయచేసి పూర్తి స్థాయిలో మీరు ఎంక్వైరీ చేయండి, దర్యాప్తు చేయండి, వాస్తవాలను తెలంగాణ ప్రాంత ప్రజలు తెలియాలి. ఒక గొర్రె పోయి బాయిల పడితే అన్ని గొర్రెలు బాయిల పడ్డట్టుగా ఈ సీనిగాన్ని పట్టుకొని అందరు ఆగమాగం చేస్తున్న పరిస్థితి కనబడతాను. ఎందుకు అంటే అంతకుముందు చరిత్ర ఏంది, ఆ తర్వాత చరిత్ర ఏంది. రుద్రాక్షకాయలు వేసుకున్నంత మాత్రాన నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, నాగోరి నాగసాధువులు వీళ్ళంతా కూడా ఈ అఖాడాల నుండి వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు కేవలం అక్కడే ఉంటారు, జీవన స్రవంతిలోకి రారు. వచ్చే వాళ్ళందరూ కూడా ఫేకు. దయచేసి తెలంగాణ ప్రాంత ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక గొర్రెపై బాయిల పడ్డదని దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సోషల్ మీడియాలో ఎంతమంది హైలైట్ కాలే, ఎంతమంది జీవితాలు. కుమారే ఆంటీ ఏడబోయింది, దాంతోపాటు ఆ పూసలమ్మేట మహాకుంభమేళ ఏమైపోయింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్లో చాలామంది ఉన్నారండి. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ప్రమోషన్ చేయడం, తర్వాత వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోయినా కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. వీళ్ళ నమ్మకుర్రి. దయచేసి మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కన్న తల్లిదండ్రులు దైవంతో సమానం కావాలనే పట్టించుకురి. ఈ సీన్ కానీ లేకపోతే ఇంకోళ్ళని పట్టించుకోకుర్రి. వీని బ్యాంకు ఖాతాలు కాదు, ఈయనకి లేని అలవాటు ఒక్కటి కూడా లేదు. పోలీసుల దర్యాప్తులో నేను రిక్వెస్ట్ చేస్తున్నా, చాలా ఉన్నాయి, తీర్త చాలా శాటభారతం వెళ్తుంది. కానీ నేను ఏ వ్యక్తులను కానీ టార్గెట్ చేయ మనకు అవసరం లేని విషయం. వ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటి వైపు మొగ్గు చూపే ప్రయత్నం చేస్తున్నా. ఇక ఈ సీన్ కానీ పట్టుకొని పోలీసు వ్యవస్థను హైలైట్ విషయం ఏంటంటే రాష్ట్ర డీజీపీ గారు ఐ రిక్వెస్ట్ అపీలు నాకు ఒక చిన్న సందేహం కలిగింది. నిన్న ఈ సీనును అరెస్టు చేసిన తర్వాత నేను అఘోరి అని అసలు విలువ, ఎందుకంటే ఏ అఖాడాలో ఈయన దీక్ష తీసుకున్నాడు, ఎన్ని రోజులు చేసిండు ఏంది అనేది తీసుకురాని. అప్పటిదాకా నేనైతే పిలువ. ఈయన సీను, ఈయన పేరు. ఈ సీనిగానికి సంబంధించి చరిత్ర ఏంటంటే రాష్ట్ర డీజీపీ గారు మేము ప్రశ్నించినందుకే ప్రజలే కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని సైబర్ క్రైమ్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసేది కదా. మరి ఈరోజు ఈయన పోలీసులను తన్నిండు.
ఒకరి కాలు ఇరగొచ్చిండు, హత్య ఏంది అనేక రకాలుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిండు. మరి ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలే? అంత భయం ఎందుకైంది మీకు? ఈయనకు హిందూ సనాతన ధర్మానికి సంబంధం లేదు. నేను చెప్తున్నాను కదా, ఈయన అవసరం అంతగానం కావాలంటే బెంగాల్లో చాలా అవసరం. బెంగాల్లో అత్యంత దారుణమైన కఠినమైన పరిస్థితులు ఏర్పడ్డాడు. హిందూ ముస్లింల మధ్య చాలా ఘోరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్కడికి బొమ్మని చెప్పుర్రి. ఎందుకండి తెలంగాణ ప్రజలను గొర్రెల్ని చేయడానికి వస్తారు ఇలాంటి వాళ్ళు? నేను చెప్తున్నా, ప్రజలు చాలా తెలియకల్లోలు. కొంతమంది గొర్రెలు కలిసి ఏంటంటే నాటకం మొదలు పెడితే ఈయన చుట్టూ భజన స్టార్ట్ చేస్తారు. వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు. అట్లనే ఉంటుంది కథ. కొత్త జీవితం బాగున్నదంటే బాగానే ఉంటుంది అంటాడు. మీరు చూడరు పాత వీడియోలో. సో ఇప్పటికైనా ఒక మంచి పరిణామం ఇది. ఈయన దర్యాప్తు చేసిన తర్వాత ఈ ట్రాన్స్జెండరు ఈ కథ ఏంది, ఆ గత చరిత్ర అంతా కావాలంటే చాలా మంది ఇస్తారు మీకు. ఈ దర్యాప్తు చేసి ఇది ఏంది అంటే పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. కీలక రాజకీయ నాయకుడు ఉన్నాడు తెలంగాణలో, చాలా కీలకమైన నాయకుడు ఉన్నాడు. పార్టీ పేరు కూడా చెప్తా ఈ దర్యాప్తు అయిపోయినాక. చెప్పకపోతే ఆయన పేరు కూడా నేనే బయటికి తిత్తా. ఆయనతో సంబంధాలు కానీ ఈ సీను ఆ రాజకీయ నాయకుడు మాట్లాడుకున్నారా లేదా అనేది పోలీసుల దర్యాప్తు తేలాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది.